సీనియర్ పాత్రికేయులు స్వర్గీయ దేవులపల్లి రామలింగేశ్వర్ శర్మ వెలుగు రామలింగం అకాల మృతికి చింతిస్తూ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆవరణలో శనివారం ఆయన సంతాప సభ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోతా బాల విజయ్ సారథి అధ్యక్షత నిర్వహించిన ఈ సభలో పాల్గొన్న జర్నలిస్టులు అందరూ ముందుగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పాత్రికేయులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మండేల శ్రీరామ్మూర్తి, ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ గోపి, ట్రెజరర్ పురుషోత్తం కుమార్, మాజీ అధ్యక్షులు రామనారాయణ, ఉపాధ్యక్షులు దుర్గా, సంయుక్త కార్యదర్శి కృపానందం, సీనియర్ జర్నలిస్టులు శైలేంద్ర, అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. వెలుగొందిన దేవులపల్లి రామలింగం గారు తనదైన శైలిలో అనేక కథనాలతో సమాజంలో అనేక సమస్యల వెలుగులోకి తీసుకురావడానికి వాటి పరిష్కారానికి కృషి చేశారు. సీనియర్ పాత్రికేయులు ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటు. కెల్లంపూడి గ్రామం వద్ద జగపతి నగరంలో దేవులపల్లి వైద్యనాథ్ రాజ్యలక్ష్మి దంపతులకు కుమారుల్లో ప్రథమ కుమారుడిగా రామలింగం గారు జన్మించారు. విద్యార్థి దశ నుంచి కూడా అభ్యుదయ భావాలతో సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక విప్లవాత్మకమైనటువంటి భావాలతో ఎదిగారు. బిఎస్సి మ్యాథ్స్ పూర్తి చేసుకుని ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాల్సినటువంటి రామలింగం గారు జర్నలిజంలోకి వచ్చారు. ఆ చరిత్ర అంతా సీనియర్ పాత్రికేయులు శైలేంద్ర గారికి తెలుసు. అనేక ఆటుపోట్లు పత్రికా రంగంలో అనేక ఆటుపోట్లు అంటే ఒక ప్రధాన పత్రికల్లో బ్యూరో ఇన్ఛార్జ్ స్థాయికి ఎదిగి తన కనుసన్నల్లోనే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా శాసించేటటువంటి పరిస్థితికి ఎదిగినటువంటి రామలింగం గారు అదే పత్రికా రంగంలో తన సొంత పత్రికను స్టార్ట్ చేసుకుని ఈ రంగంలో అనేక ఒడిదుడుకులు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆఖరిగా ఒంటరి అయ్యే పరిస్థితి కూడా ఎదుర్కొన్నారు. ఒంటరితనాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మొక్కవని ధైర్యంతో, మొండితనంతో, చాలా ఆత్మగౌరవంతో ఆయన ముందుకు నడిచారు. ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, బంధువులకు రాజమండ్రి ప్రెస్ క్లబ్ పక్షాన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ సీనియర్ పాత్రికేయులు రామలింగం గారితో బాగా అనుబంధం కలిగినటువంటి సీనియర్ జర్నలిస్టు శైలేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కూర్చుంటారు. దేవులపల్లి రామలింగం గారితో నాకు పరిచయం 40 ఏళ్ళు పైన ఉంది. నేను 1985 నేను దక్షిణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయ్యి అప్పుడు ఈనాడు ఆఫీస్ ఏమో ఇక్కడ ఉండేది, మన మైదానం సమస్యలో ఇంటి దగ్గర ఉంటుంది. ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ ఏమో జిఎస్ రామకృష్ణ గారు దానాపేటలో. నేను ఇప్పుడు రామదాస్ కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ వచ్చాయి. అప్పుడు ఆదివాసీ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన మీటింగ్ తీసుకుని ఇక్కడ 3 రూమ్స్లో ఆఫీస్లో ప్రెసిడెంట్స్ 25 ఫిబ్రవరిలో నేను వచ్చాను. వచ్చిన 2 నెలలకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం అనుకుంటాను, 2 నెలల తర్వాత ఒక యంగ్ మ్యాన్ బాగా ఇదే మన రామలింగం వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారు, విధంగా కెల్లంపూడి. ఇంకా ఆల్రెడీ అప్పటికి పత్తిపాడులో మనకు చంద్రశేఖర్ అని తెలిసి నాకు నేను మధ్య అనుకుంటున్నాను. అది అంటే నేను చెప్పాను మీరు ఏం చదువుకున్నారంటే అలా 4-5 సార్లు నా దగ్గరికి వచ్చాడు. 45
బీఎస్సీ మ్యాథ్స్ అని మంచి ట్యూషన్ సెంటర్ పెట్టాడు పిల్లలపూడిలో, మంచి హైలీ టాలెంటెడ్ నోడో. నేను కూడా రెవల్యూషనరీ థింకింగ్ ప్రోగ్రెస్ ఐడియాలజీ కలిగి ఉన్నారని అతను అనుకున్నాడు. దాంతో నేను కూడా చెప్పాను, తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను, ఇది నా ప్లేస్లకు చూపించాను. అక్కడ కాడిన వాళ్ళు నాకు జీతం 750 కంటెంట్స్ ప్రతిదీ నా అపార్ట్మెంట్ చూపించాను. మీరు టాలెంట్ ఉన్న వ్యక్తి, మీరు హైదరాబాద్ వెళ్ళి రాత పరీక్ష రాసి సెలెక్ట్ అయితే మీకు మంచి జీతం వస్తుంది, అలాగా మీకు ఉంటారు, మీరు మంచి జీవితాన్ని కోల్పోతారు. జర్నలిస్ట్గా చాలా చిన్న వయసు 22 సంవత్సరాలు, మీకు నాశనం అయిపోతుంది. మీరు ఈ పిల్లల పని చేస్తే ఏమొస్తాయి, నెల అయ్యేసరికి లైన్ అకౌంట్ అంటే ఆ రోజుల్లో 50 రూపాయలు వచ్చేది. ఈ లైఫ్ పోతుందంటే లేకుంటే నేను మ్యాథ్స్ ట్యూషన్స్ కంటిన్యూ చేసుకుంటాను, సరదాగా కావాలని. కానీ ఇది ఒక మత్తు జర్నలిజం అనేది ఇందులో వచ్చింది. అలాగా తర్వాత బాగా యాక్టివ్గా పనిచేస్తూ 87లో గుత్తేడులో ఐఏఎస్ ఆఫీసర్స్ కిడ్నాప్. అయితే 88 నవంబర్లో నేను రామయ్య గారిని చెప్పాను, మా ఇద్దరం కలిపి గుత్తేడుకి వెళ్దామని ప్లాన్ చేశాడు. ఇద్దరం కలిపి వైరాంగవరం మీద అక్కడి నుంచి నడిచి వెళ్ళాము. సరే ఇద్దరం వెళ్ళాము. నాకు అప్పుడే 1 month కూడా కాలేదు మ్యారేజ్. అప్పుడు మా ఆఫీస్ అనంతపురంపేటలో ఉంది. సరే గుత్తేడుకు అంటే ఇప్పుడు ఉండే జర్నలిస్టులు ఈ సాహసాలు చేయడం లేదని చెప్తున్నాను. నేను రామలింగం కలిపి వైరామవరం వెళ్ళి బండి మీద బైక్ మీద అక్కడి నుంచి 3 days వెళ్ళామని నడుచుకుంటూ చాలా కష్టపడి వెళ్ళాను. వెళ్ళడమే కాకుండా అక్కడ ఒక 2 days ఉన్నాను, ఇంచుమించు 1 week. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చాను. ఎందుకంటే రామలింగం పెద్ద నేను వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే అప్పుడు రామలింగాన్ని పెద్దగా ఏడాలి. సరే వచ్చిన తర్వాత మేము మంచి స్టోరీ ప్లాన్ చేస్తాం అనుకున్నాం, ఆలోచన చెప్పాం. కానీ అన్ఫార్చునేట్గా మనకు అచ్చడిపోయి కావడంతో స్టోరీ వాష్ అవుతుంది. సరే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆపరాడు ఉద్యోగం జరిగిన తర్వాత ఉత్తరకరించి ఉద్యమం, ఇటువంటివన్నీ మహత్తరమైన ఉద్యమాలకు వేదిక తెలంగాణ చరిత్ర ఎప్పుడూ తెలంగాణ మర్చిపోదు. తెలంగాణ ఉన్నంతకాలం మన రామలింగం కూడా ఉంటుంది. తర్వాత